నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలోని అంగన్వాడీ కార్యాలయంలో బోధన్ సిడిపిఓ లలిత కుమారి ఆధ్వర్యంలో సెంటర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ద్వారా అందే పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. పిల్లలకు మంచి బోధన అందించాలని సూచించారు. సమయపాలన పాటించి పిల్లలకు మంచి క్రమశిక్షణ అందించాలని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చెప్పగిరి మండలం నేమకల్లు గ్రామంలో కొంతమంది వ్యక్తులు వీరశైవ లింగాయత్ల శ్మశాన వాటికను ఆక్రమించుకున్నారు. నీలకంఠప్ప చంద్రశేఖర్ స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం మాకు కేటాయించిన 90 సెంట్ల స్థలాన్ని ఎంఆర్ఓ కూడా ఆ స్థలాన్ని కొలతలు వేయించి ఇంతవరకు ఉందని చూపడం జరిగింది. కొంతమంది వామిదొడ్లు వేసుకుని ఖాళీ చేయమంటే చేయకుండా బెదిరిస్తున్నారు. దీనిపై పై అధికారులు స్పందించి మా రుద్రభూమిని మాకు ఇప్పించాలని వీరశైవ లింగాయత్లు కోరడమైనది. నారాయణపేట జిల్లా మరికెల మండలంలో ఉచిత అంబులెన్స్ ను జగదీష్ ప్రారంభించారు. గురుస్వామి జ్ఞాపకార్థంగా ఎంతో మంది పేదవాళ్లకు ఉపయోగించుకోవాలని, ధన్వాడ గ్రామ ప్రజలు అడవి ప్రాంతాల్లో ఉన్న ఏరియా కాబట్టి పాము కాటుకు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని, పబ్లిక్ ను తీసుకువెళ్లాలంటే 3,000 రూపాయల నుంచి దాదాపు 4,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది కాబట్టి అందుకే అంత ఖర్చు పెట్టలేకపోతున్నారు గ్రామస్తులు. తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ఉన్నా కూడా నిజమైన తెలంగాణ అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నప్పుడే నిజమైన తెలంగాణ అని అనుకోవాలని, ఈ అంబులెన్స్ ను అందరూ ఉపయోగించుకోవాలని జగదీష్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో 50వ డివిజన్లోని ప్రజలకు ఇంటి కొడుకుగా బాధ్యత తీసుకుని పేద ప్రజలకు ఆర్థిక ఇబ్బందుల వల్ల వారి కుటుంబంలో ఎవరైనా చనిపోయినా అనార్థుల దహన సంస్కారాలకు చేసే స్తోమత కూడా లేక ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాలకు అన్నలా నిలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరకడ్డి చందర్, రామగుండం ప్రజలు కోరకడ్డి చందర్ను అభినందించారు. నిజామాబాద్ జిల్లాలోని ధర్నా చౌక్ లో ఉపాధ్యాయుల సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పని చేసినా ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో గ్రామ సచివాలయం పరీక్షలకు అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. మొత్తం 9 పరీక్షా కేంద్రాలలో 1820 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. నిమిషం నిబంధన ఉండటంతో అభ్యర్థులు అర్ధగంట ముందుగానే కేంద్రాల వద్ద బారులు తీరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తున్న నూతన మోటార్ వాహన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. బస్టాండ్ సెంటర్ నుండి ఆటో డ్రైవర్లు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్కు చేరుకున్నారు. సోమాజిగూడలోని ద పార్క్ హోటల్లో ఏఐఎన్యు వారు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ప్రోస్టేట్ మూత్ర వ్యాధికి సంబంధించిందని, ఇది 50 సంవత్సరాలు పైబడిన వారికి తరచుగా 140% మందికి వస్తుందని, ఈ వ్యాధి నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి విషమించి ప్రోస్టేట్ క్యాన్సర్కి దారితీస్తుందని తెలియజేశారు. ఈ ప్రోస్టేట్ సమస్య అనేది కేవలం మగవారిలో మాత్రమే ఉంటుంది. ఆడవారిలో యూట్రిస్ అనే గ్రంథి, మగవారిలో ప్రోస్టేట్ అనే గ్రంథి ఉంటుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామం మిడ్ మానేర్ కి జలకళ సంతరించుకుంది. 25 గేట్లు ఎత్తివేయడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. పర్యాటక కేంద్రంగా మారిన మిడ్ మానేర్ ని యువతి యువకులు కలిసి సందర్శించారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చి నిండుకుండలా మారిన మిడ్ మానేర్ ని చూసి యువతి యువకులు ఎంతో సంతోషంతో తమ ఆనందాన్ని V3 న్యూస్ తో పంచుకున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పరడి గ్రామంలో రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ మండలి సభ్యులు విగ్రహాలను ప్రతిష్ఠించే ముందు అందించిన దరఖాస్తులో పూర్తి వివరాలను నమోదు చేసిన తర్వాత నిర్వాహకులకు పర్మిషన్తో పాటు విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలను కల్పించుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గోమయ వినాయకులనే ప్రతిష్ఠించి పూజించాలని రాష్ట్ర గృహ నిర్మాణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ క్లీమోముల గోశాల ఆధ్వర్యంలో శాస్త్రీనగర్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గోమయ వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గోమయ గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.
అన్ని కులాలకు చెందిన ప్రజలు తమ తమ పండుగలను సంతోషకరంగా జరుపుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని 39వ డివిజన్ పరిధిలో గల హర్షపల్లిలో యాదవ సంఘం నూతన భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం గౌతమ్ మెప్మా శాఖ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అదేవిధంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా ఎలాంటి గొడవలు చోటు చేసుకోకుండా ఉండేందుకు నిమజ్జనం సమయంలో అన్ని గణేష్ మండలి నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే నిమజ్జన ఉత్సవంలో భాగంగా పోలీసులకు, ప్రభుత్వానికి, ముఖ్యంగా పోలీసులకు యువత సహకరించాలని ఆయన అన్నారు. నల్గొండ పట్టణ బైపాస్ మిర్యాలగూడ రోడ్లోని అతివేగంతో వెళ్లే వాహనాలను స్పీడ్ లేజర్ గన్ ద్వారా గుర్తించే విధానం జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ పరిశీలించారు. నల్గొండలో గల వాహనాలన్నీ వేగాన్ని గుర్తించి నిర్దేశించిన వేగం కన్నా అధిక వేగంతో వెళ్లే వాహనాలకు ఇకపై భారీ జరిమానాలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ తెలిపారు. నల్గొండ పట్టణ బైపాస్ మిర్యాలగూడ రోడ్డులో అతివేగంగా వెళ్లే వాహనాలను స్పీడ్ లేజర్ గన్ ద్వారా గుర్తించే విధానం ఆయన పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ పరిణామాలు అనే అంశంపై సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్కు సమన్వయ ప్రతిపత్తి రద్దు చేయడం వెనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని, నిరంకుశ మిలిటరీలతో కాశ్మీర్ను దిగ్బంధనం చేసి ఆర్టికల్ను రద్దు చేయవలసిన అవసరం ఏముందని, మత కలహాలను సృష్టించే విధంగా బీజేపీ పాలన నడుస్తోందని, మత సామరస్యంగా ఉన్న కాశ్మీర్ను 2 భాగాలుగా చేయడం సరైంది కాదని, కాశ్మీర్ను ప్రజలను దోపిడీ చేసేందుకు కొత్త పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా ఆర్టికల్ను రద్దు చేశారని ఆయన అన్నారు. నిర్మల్ జిల్లా ముతోల్ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని ముతోల్ సర్పంచ్ విఠలరావు అన్నారు. మండల కేంద్రమైన ముతోల్ బైపాస్ రోడ్డుకు సమీపంలోని ప్రధాన చెరువు కట్టపై పెరిగిన ముళ్ల పొదలను జేసీబీ సాయంతో తొలగించారు. చెరువు కట్టపై పెరిగిన ముళ్ల పొదలను తొలగించే పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ విఠలరావు మాట్లాడుతూ గ్రామంలో పరిశుద్ధ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సరస్వతి అమ్మవారి సన్నిధిలోని బీఆర్కే మూవీస్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అతనే కావాలి చిత్రం షూటింగ్ ని బాసర మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో యువత తల్లిదండ్రుల మాట వినకుండా చెడు వ్యసనాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఓ తల్లి పడే ఆరాటాన్ని కళ్లకు కట్టినట్టు చూపించడం ఈ సినిమా ఉద్దేశమని నిర్మాత జూపనపల్లి రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు బాబు సింగ్, డైరెక్టర్ శ్రీనివాసమూర్తి, కెమెరామెన్ నందు, నూతన నటీనటులు రామ్, ఫ్రాంజీ, అనిల్ ఉన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో గ్రామవార్డు సచివాలయం పరీక్ష జరపడం వల్ల ఆలూరు సీఐ దస్తగిరి బాబు పరీక్ష రాసే వాళ్లకు ఆటోలు, బస్సులను దగ్గరుండి సెంటర్కు తరలించారు. ఇందులో భాగంగా ఎలక్ట్రాన్ మీడియా వారు కూడా సహకరించారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొత్తపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు దంత సమస్యలు, కంటి సంబంధిత సమస్యలు, సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు తదితర సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. విద్యార్థులు కంటి, దంత సమస్యలు ఉన్నందుకు సంబంధిత పీహెచ్సీ మాగనూరు మక్తల్కు రిఫర్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ముంబై, కరీంనగర్ వెళ్లే లోకమాన్య తిలక్ రైలు కోరుట్ల మెటుపల్లిలో ఎంపీ అరవింద్ సహకారంతో ఆపడంతో దూర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తొలగాయి.